భద్రకాళి పిక్చర్స్లో సందీప్ రెడ్డి వంగ ప్రజెన్స్ అని పడద్దనా, లేకపోతే ఏంటిది ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఆబ్వియస్లీ సందీప్ రెడ్డికి అంత నచ్చింది కదా, ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇంకా అడగాలని అంటే కనుక మీ తరపున వాట్ విల్ బి యువర్ విష్? మనకు ఛాన్స్ ఉంటే బాగా. మార్షల్ ఆర్ట్స్ ఆ సైడ్ వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఎవరికైనా స్పోర్ట్స్కి వెళ్ళాలి, లేకపోతే స్పోర్ట్స్లో మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి, ఇలా ఉంటుంది కదా. బట్ సినిమా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్. అంటే కొత్తది అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు ఇండస్ట్రీకి. ఫస్ట్ రీజన్ సో ఇక్కడ కలిస్తే కనుక ప్రభాస్ గారిని ఏంటి ఏమనుకున్నారు ప్లాన్? హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. భద్రకాళి పిక్చర్స్ అనగానే మన ముందు అంటే కొన్ని వేల కోట్లు కొల్లగొట్టిన సినిమాలన్నీ కళ్ళ ముందు వస్తాయి అన్నమాట. అలాగా అంటే అర్జున్ రెడ్డి ఒక 3.5 నుంచి 4 కోట్లలో తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే యానిమల్, ఇవన్నీ కూడా ఇప్పుడు స్పిరిట్ రాబోతుంది. బట్ వీటన్నిటి మధ్యలో ఏంటంటే భద్రకాళి పిక్చర్స్ ఒక క్యూట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేశారు, దట్ ఈజ్ రోమాంచకం. సో ఇట్ విల్ హిట్ థియేటర్స్ ఆన్ 3rd. సో 2nd ఆల్రెడీ ప్రీమియర్స్ వస్తాయి. సో దానికి సంబంధించిన హీరో హీరోయిన్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హై సార్. హలో. సుమంత్, ప్రభాస్. హలో. అందుకే సార్ అని పిలవాలి మిమ్మల్ని, ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు ఎంత మన. అయ్యో హై అనంతిక. యా. అయితే ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ఇంట్రడ్యూస్ చేసే ముందు నాకు మొన్నటిదాకా అందరికన్న ఒపీనియన్ ఉండేది. అంటే చాలా ఒబీడియంట్గా ఉంటాడు, చాలా ఎలా అంటే ఇన్నోసెంట్గా ఉంటాడు, ఇలాంటివన్నీ. మీ డైరెక్టర్ ఒక్క మాటతోటి మొత్తాన్ని మార్చేశాడు. మిమ్మల్ని చూసే పర్సెప్ట్ని. నాటీయెస్ట్ అన్నాడు. నాటీ కూడా కాదు, నాటీయెస్ట్ అన్నాడు. ఏంటి అంత నాటీ యాంగిల్ ఏం కనిపించింది మీరు? ఆయనకి ఏం చూపించారు? నేను చాలా నార్మల్ పర్సనే, నార్మల్గా మరీ నార్మల్. కానీ క్యారెక్టర్ చేయాలంటే అది చేయాలి. సో 6 నెలలు చేసి 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 ఏంటి అంటే అల్లరి చిల్లరగా ఉంటాడా? ఫుల్ బాయ్ నెక్స్ట్ డోర్ వైబ్ ఫుల్. కానీ ఆ మజా ఫీలింగ్ ఉంటుంది, చూసినంతసేపు ఎనర్జీ ఉంటుంది క్యారెక్టర్లో. అది అచీవ్ చేయడానికే చాలా రిహార్సల్ చేయాల్సి వచ్చింది. షూట్లో కూడా అదే చేసినాం అండ్ అచీవ్ చేసినాం. అది నాకు మస్తు అనిపించింది. మీ అందరికి చూసిన రోజు నచ్చితే సూపర్ అనిపిస్తుంది. ఎస్. అంటే ఇది ఏంటి, జస్ట్ భద్రకాళి పిక్చర్స్లో సందీప్ రెడ్డి వంగ ప్రజెన్స్ అని పడద్దనా, లేకపోతే ఏంటిది ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఆబ్వియస్లీ ఇప్పుడు నాలాంటి వాడికి నేను ఫస్ట్ మేము ఫేమస్ అయిన సినిమా చేసిన దానికి సైమా అవార్డ్స్ దుబాయ్లో వచ్చినప్పుడు, దుబాయ్లో ఉన్నప్పుడు అన్న కూడా అక్కడికి వచ్చాడు. అన్నకు కూడా అవార్డు ఉండే. సో అక్కడ ఆ హోటల్లో ఉన్నప్పుడు కలిసినాం. అంటే నేను పోయి కలుద్దాం అనుకున్నా, కాకపోతే ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేరు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. కానీ అన్న నన్ను చూసి పిలిచి మాట్లాడి ఇట్లా ఒక కథ విన్నా, నీ కంటెంట్ చూసిన సుమంత్ ఇంతకు ముందుకు నాకు చాలా నచ్చింది, నేను ఒక కంటెంట్ విన్నా ఖతర్నాక్ ఉంది, నువ్వు చేస్తా మస్తు ఉంటుంది అనిపిస్తుంది, వాడు చూస్తే వింటావా? నా వింటా, ఇండియాకి రాగానే నాకు చెప్పు అని నెంబర్ షేర్ చేసి నెక్స్ట్ డే ఇండియాకి వచ్చేసిన. అదంతా చెప్పినా కదా, అది క్లియర్. అది అయిపోగానే డెఫినెట్లీ ఒక ఇమేజ్ ఉండే, ఎట్లాంటి స్టోరీ చెప్తారా అని. మనకు ఇమేజ్ వస్తుంది, అట్లాంటి ఇమేజ్ వచ్చింది. అంటే క్యూట్ ఫన్ ఫిలిం వచ్చినప్పుడు చెప్పిండు, చూసినంతసేపు విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నా నేను. అని నిజంగా నువ్వు వేస్తున్నావు అన్న అనిపించింది. అంటే నాకు మస్తు నచ్చింది, నేను నవ్వినా, నచ్చింది. మీరు నవ్వేలాగా యాక్టింగ్ చేసి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యేలాగా మీరు ఫుల్ చేయగలిగితే సూపర్ అని అదే ప్రయత్నం చేసినాం. అవుట్పుట్ ఇవ్వడంగానే మా డైరెక్టర్ అన్న అన్నట్టు అన్న ఫస్ట్ కాపీ చూసి బియర్ తీసి ఇచ్చిండు డైరెక్టర్కి సందీప్ అన్న. నాతో కూడా అన్నాడు మొన్న చూసినాక, సూపర్ చేసినావు సుమంత్, క్రేజీ ఈజ్ చూపించినావు సినిమాలో, నాకు మస్తు నచ్చింది అసలు. థ్యాంక్ యూ అన్న. సో ఒకవేళ నెక్స్ట్ అడగాలంటే ఏమడుగుతారు ఆయన్ని? ఒకవేళ సందీప్ రెడ్డికి అంత నచ్చింది కదా, ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇంకా అడగాలని అంటే కనుక మీ తరపున వాట్ విల్ బి యువర్ విష్? అంటే స్పిరిట్లో ఒక చిన్న రోల్ అడుగుతారా, లేదంటే నెక్స్ట్ ప్రభాస్ అన్నతో కలిపి సినిమా అడుగుతారు? ఏమడుగుతారు? నేను ఎప్పుడు అడిగేదే ఏమడుగుతారు? స్పిరిట్ అయితే అదిరిపోవాలన్నమాట. అది ఎటు అదిరిపోద్ది, అది మీరే కాదు, కొన్ని కోట్ల మంది ప్రభాస్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఆబ్వియస్గా సందీప్ రెడ్డి వంగకున్న ట్రాక్ రికార్డ్కి అది అవుతుంది. అది కాకుండా అదర్ దెన్ వాట్ విల్ బి యువర్ విష్? సందీప్ రెడ్డి వంగనే అడగాలి అనుకుంటే యాక్చువల్గా ఎప్పుడు మైండ్లో నడుస్తుంది, అన్నతో ఏదో కన్వర్జేషన్ అవుతుంటుంది, అది మర్చిపోతా. నాకు సందీప్ అన్న డెఫినెట్లీ స్టార్స్తో చేయాలి. ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ చూస్తుంటాం మనం హాలీవుడ్లో, కొన్ని కొరియన్ ఫిల్మ్స్ ఫుల్ గ్యాంగ్స్టర్స్ వైబ్ ఉంటారు, కానీ
వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు, 20 years లాగా కనిపిస్తుంది. అంటే చాలా చాలా యంగ్ ఉంటారు చూడండి. ఎంత వాళ్ళ క్యూట్ ఫేసెస్ ఉన్నా ఆ రగ్డ్నెస్ ఫ్రేమింగ్లో, ఆ జోన్లో, ఆ స్టోరీ టెల్లింగ్లో, యాక్షన్లో ఉంటుంది కదా. అట్లాంటి సందీపన చేస్తే ఖతర్నాక్ ఉంటుంది కదా అని అనుకుంటా. అందులో మనకు ఛాన్స్ ఉంటే బాగుంటుంది. ఇది కావాలి బేసిక్గా. ఆశ అది. ఆశ కాదు, అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఒక ఏదైనా ఒక రంగంలో ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే మనం పరిగెడుతున్నప్పుడు ఆబ్వియస్గా మనం పరిగెత్తే పరుగు దానికి డెస్టినీ ఒకటి యాడ్ అయితే ఖచ్చితంగా ఆబ్వియస్గా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు భద్రకాళి పిక్చర్స్ ఇంతమంది హీరోలు ఉన్నారు, ఏ హీరోకి పడింది? ఒక ప్రభాస్ తర్వాత మీకే పడింది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు యంగ్ హీరోస్లు ఎవరు ఉన్నారు? ఒక విజయ్ దేవరకొండకు పడింది, ఒక రణబీర్ కపూర్కి పడింది, ఒక ప్రభాస్కి పడింది, నెక్స్ట్ మీకే కదా పడింది. మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా దానికి, అదృష్టమే. ఎస్. అనంతిక యాక్చువల్గా మిమ్మల్ని డైరెక్టర్ గారే సెలెక్ట్ చేసుకున్నారంట. సో క్యాస్టింగ్లో కూడా ఎవరే నాకు వీళ్ళు కావాలంటే వాళ్ళు ఇచ్చేసారు. యాక్చువల్గా క్యాస్టింగ్లో కూడా దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రణయ్ రెడ్డి వంగ అండ్ సందీప్ రెడ్డి వంగ. ఇట్స్ ప్యూర్లీ డైరెక్టర్స్ చాయిస్. సో నిన్న మాట్లాడుతూ మిమ్మల్ని ఆయనేమో నాటియెస్ట్ అన్నారు, మిమ్మల్ని ఏమో ప్రిట్టియెస్ట్ అన్నారు. సో డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ టైం వెన్ యూ హీ నెరేటెడ్ ద స్టోరీ, హౌ ఇట్ ఫెల్ట్? ఇట్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే సార్ చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్నారు. సో ఆ సేమ్ ఎక్సైట్మెంట్తో నేను వింటున్నాను. అంటే ఆ ఎక్సైట్మెంట్తోనే స్టోరీ మొత్తం కూడా అలానే అయిపోతున్నాం. ఎగ్జైట్మెంట్తో వింటారు, ఇదంతా బాగానే ఉంటుంది. కాకపోతే మీకంటూ కొన్ని టిక్ బాక్సెస్ అనేవి పక్కన వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జైట్మెంట్ ఇటు పక్కన వింటూ ఉన్నప్పుడు ఎగ్జైట్మెంట్ మీటర్ ఎలా పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ టిక్ బాక్స్ వస్తూ ఉంటాయి. నా క్యారెక్టర్ ఎలా ఉంది, లేకపోతే హీరోని డామినేట్ చేస్తున్నాడా, లేకపోతే హీరోయిన్, ఇదే ఉంటాయి కదా కొన్ని. అలా ఏం లేదు, నాకు మ్యూజికల్ డ్రామా చేయాలని నాకు ఫస్ట్ నుంచి అనుకుని వచ్చారు. ఆల్సో ఇలాంటి క్యారెక్టర్ కూడా. సో మ్యూజికల్ డ్రామా అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ అక్కడ అయిపోయింది. సో దెన్ అప్పుడే సార్ నరేట్ చేశారు అండ్ సాంగ్స్ కూడా నాకు వినిపించారు. సో అప్పుడే నాకు అంటే అక్కడ కనెక్ట్ అయ్యా. సో ఇంకా రిలీజ్ కాని సాంగ్స్ చాలా ఉన్నాయి అన్న దీంట్లో, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. నా ఫీలింగ్ అయితే వాసుకి వైభవ్ అద్దర కొట్టిండు అసలు. మ్యూజిక్ చాలా కొత్త సౌండ్. మనం భద్రకాళి నుంచి ఒక సౌండ్ వస్తుంది అని అంటే, ఒక మ్యూజిక్ వస్తుంది అని అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది ఇది ప్రాపర్గా ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ ఆ కాన్సెప్ట్స్కి అవి ఎట్లుండేనో వేరే ముందు వచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్లో మూవీస్, ఈ సినిమాకి తగ్గట్టు అరే ఇంత కొత్త సౌండ్, బీజిఎమ్స్లో కూడా అరే కొత్త సౌండ్ ఉంది కదా ఇది అనిపిస్తుంది. అదే ప్రణయ్ ఆయన మాట్లాడినప్పుడు ఆయన అదే చెప్పాడు యాక్చువల్గా, దిస్ ఈస్ ద చాయిస్ ఫ్రమ్ సందీప్ రెడ్డి వంగ. సో డైరెక్టర్ని అడిగారు ఎలాంటిది కావాలంటే ఇలాంటి దాని కానీ నేను సజెస్ట్ చేశారని చెప్పి వాళ్ళిద్దరికి సింక్ అయిపోయింది. సందీప్ అన్ననే సజెస్ట్ చేసిండు యాక్చువల్లీ. నీకైతే ఇక్కడ ఎవరు లేరు కానీ ఆయన అయితే బెటర్ అని చెప్పి వాసుకి వైభవ్ పేరు. ఎస్. అయితే అనంతగా బేసిక్గా భద్రకాళి పిక్చర్స్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హీరో క్యారెక్టర్ అంటే బేసిక్గా స్టోరీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ దానికన్నా మీరు చూస్తే ఏంటంటే స్టోరీ కన్నా కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ మనతో ట్రావెల్ అయిపోతుంటాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కటి కనెక్ట్ అవుద్ది. ఎవరికి ఏది కనెక్ట్ అవుద్ది అనేది మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో హీరో క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్గా అండ్ రగ్గడ్గా అలాగే ఎంత ఫిజిక్తో ఉంటాయో, హీరోయిన్ క్యారెక్టర్స్ అంత సెన్షువల్గా కూడా ఉంటాయి. కొంచెం గ్లామరస్ ఎక్కువే ఉంటాయి. ఫ్రమ్ భద్రకాళి పిక్చర్స్ నుంచి అన్నప్పుడు ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి చూసుకున్నా, దాని తర్వాత ఇది చూసుకున్నా. సో మరి మీకు అలాంటిది అని అనిపించిందా వింటున్నప్పుడు, స్టోరీ వింటున్నప్పుడు? అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ వెన్ యూ గాట్ ఏ కాల్ ఫ్రమ్ భద్రకాళి పిక్చర్స్ టు నరేట్ ఏ స్టోరీ? వాట్ విల్ బీ అంటే మీకు వచ్చిన ఫస్ట్ పిక్చర్ ఏంటి? మీకు ఎలాంటి స్టోరీ వినబోతున్నా అనే ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా మీకు? అంటే నాకు చెప్పినప్పుడు అంటే ఇట్ వాజ్ అంటే సందీప్ రెడ్డి సార్ నుంచి అండ్ ఆల్సో భద్రకాళి నుంచి ఉన్నప్పుడు అందరికి ఎలా ఎంత ఎక్సైట్మెంట్ ఉంటో అంతే సేమ్ ఉంది నాకు. లైక్ ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ టు లిజన్ ద స్టోరీ. సో అంటే అప్పుడే నేనే డిసైడ్ చేయను కదా, అంటే నాకు తెలియదు ఎలాంటి స్క్రిప్ట్ ఏంటి ఏమి అని. అది అంతే జస్ట్. బట్ థాట్ ప్రాసెస్లో వస్తుంది కదా అసలు, అంటే ఎలాంటి స్క్రిప్ట్ ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతాం, రేపు పొద్దున ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు మనకు వస్తుంది కదా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో, ఇలాంటిదని మనం ఒక చిన్న ఇమాజినేషన్లో వెళ్తాం బేసిక్ ఎప్పుడైనా కూడా. సో అలా అనిపించింది అంటున్నా. ఎలాంటి సడన్ గా అయింది యాక్చువల్లీ నాకు. ఓకే. అంటే నన్ను ఇలా పిలిచి అంటే స్లో ప్రాసెస్ కాదు, అంటే ఇలా ఉన్నావు ఇలా ఉంది ఇలా. సో సడన్లీ వస్తున్నాం వింటున్నాం, అంత టైం లేదు టు థింక్. సో మొత్తం హ్యాపీగానే ఉన్నా, వినాలని ఉంది స్క్రిప్ట్. సో అలా వస్తున్నాం వింటున్నాం. అప్పుడు వింటున్నప్పుడు దే ఆర్ టేకింగ్ ఎ డిఫరెంట్, లైక్ ఎ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు ఉన్న సినిమా నుంచి. సో
వెరీ ప్రీవియస్ ఫిల్మ్స్ నుంచి. సో అంటే డిఫరెంట్గా ఉంది, వెరీ క్యూట్, వెరీ లైట్ వెయిట్, మంచి ఫీల్ గుడ్ లాగే. అంటే అలా అది కూడా కాదు అని నేను కాదు చెప్తున్నది, అంటే వెరీ లైట్ వెయిట్, వెరీ అంటే చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళకి గురించి చూడాలి నన్ను. మీకు 8 వసంతాలు చూస్తే దట్ ఈస్ వెరీ అంటే చాలా హెవీగా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం సినిమా చుట్టూ అంతా మీ చుట్టూ తిరుగుతుంటుంది, అదంతా ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ. నో, ఇట్స్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఒక అమ్మాయి మధ్యలో నడుస్తున్నది, అబ్బాయి మాత్రం కాదు కదా. సో అంతే, అందుకే నేను కూడా ఉన్నా. అంటే ఇట్స్ లవ్ స్టోరీ అంతే ఉంది. ఆమె క్యారెక్టర్ అంటే బేసిక్గా ఫస్ట్ రోమాంచకం అనే టైటిల్ వినగానే ఎవరికేం అర్థం కాలేదు, ఎందుకంటే ఈ ఓడు ఎప్పుడు లేదు కదా. రోమాంచితం ఉంది కానీ రోమాంచకం లేదు ఎప్పుడు ఈ ఓడు. సో ఎలా ఉంటుందా, ఏం చూపిస్తున్నారా ఇల్లు అన్న ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉండింది పోస్టర్ వచ్చిన తర్వాత. సో ఎప్పుడైతే ఒక సాంగ్ వచ్చిందో ఆ సాంగ్లో మీ ఇద్దరు క్యూట్ కెమిస్ట్రీ ఉంది కదా, ఓకే ఇది మనం అనుకున్న జోనర్ కాదు, సో దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అనేది అప్పుడు చిన్న హిట్ వచ్చింది బయట. అండ్ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఏం సినిమా చూడబోతున్నాం అన్న పర్స్పెక్టివ్ మీకు కరెక్ట్గా డిసైడ్ అవుతుంది. సో మీరు అదే పోయి ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. నేను చూసినా, నాకు మస్తు అనిపించింది ట్రైలర్. ఓకే, అయితే మరి ప్రేమ హాస్యం ఉత్కంఠ కదా, సో మరి మీ ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రేమ హాస్యతో ఆవిడ మొత్తానికి ఏంటంటే అర్థమైన అర్థమైపోయిన పార్టిసిపేషన్ కోరుకుంటుంది. సో మరి ఎలా ప్లాన్ చేశారు, ఏం ప్లాన్ చేశారు? వాళ్ళ ప్లాన్లా లేకపోతే ఈసారి కూడా మీ ప్లానేనా? లేదు, డెఫినెట్లీ ఇంతకుముందు నేను లీడ్ తీసుకోవాల్సి వచ్చింది. భద్రకాళి బ్యానర్ ఉన్నప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఒక టెంప్లెట్ ప్రమోషన్ చేసిన, కొత్త టెంప్లెట్లో లేదా నార్మల్గా చేసిన, ఓవరాల్గా జనాలకు తెలుస్తుందా లేదా అనేది ఇంటెన్షన్ కదా. సో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఈజ్ గుడ్ ఇనఫ్ జనాలకి తెలియజేయడానికి. అండ్ డెఫినెట్లీ మేము చేయాల్సిన మీతో ప్రమోషన్ చేస్తున్నాం, ఇది ఓకే. బట్ కాకపోతే సుమంత్ ప్రభాస్ అనగానే అదొకటి, మీరు 2 సినిమాలతో అలవాటు చేశారు జనాలకి, నేనేదో కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో ప్రాపర్ గా భద్రకాళి ఏం చెప్తే అది ఫాలో అవుతున్నాం. ఓకే, అంతేగాని కొత్తగా మీరు చేస్తున్నారా? అదే వీడియోస్ చేస్తుంటాం, అవి చేస్తున్నాం, రిలీజ్ అవుతాయి డెఫినెట్లీ. అయితే మీరు చేసిన అంటే ఫస్ట్ సినిమాకి కానీ సెకండ్ సినిమాకి కానీ ప్రమోషన్స్ చాలా హ్యూజ్ బజ్ తీసుకొచ్చినాయి. అంటే సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినాయి అన్నా, లేకపోతే కొంచెం ఫస్ట్ వీక్ వరకు రన్ ఉందన్నా అదే కారణం. మీరు ప్రమోషన్స్ చేస్తున్నంత రేంజ్లో మీ సినిమాలో కంటెంట్ ఉందనుకుంటున్నారా? 2 సినిమాలు, ఫస్ట్ 2 సినిమాలు ఒక ప్రోడక్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఒక సినిమాని నమ్ముతాం, ఒక సినిమాని నమ్మి, నా రీసెంట్ సినిమానే చూస్తే నమ్మి డైరెక్టర్ మీద నమ్మకం ఉండి, స్క్రిప్ట్ మీద నమ్మకం ఉండి, అందులో యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ డెఫినెట్లీ సినిమా చేసినాం. ఒక క్యూట్ ఫిల్మ్ మేము ఏదైతే అనుకున్నామో అది చేసినాం. కానీ అది ఎక్కడికి పోయి ఆగుతుంది అనేది ఎవరికి తెలియదు కదా. డెఫినెట్లీ చాలా సినిమాలు, ఇప్పుడు నాకు వేదం సినిమా అంటే చాలా ఇష్టం, కానీ అది ఫైనాన్షియల్ ఎక్కువ ఆడలేదని ఎవరో అన్నారు ఆ టీం వాళ్ళే. డెఫినెట్లీ సో నాకు అనిపించింది, అది ఎందుకు ఆడలేదు, మస్తుంది కదా, ఖతర్నాక్ ఉంది కదా సినిమా. సో ఏడబోయి అవుతుంది ఎవరు తెలియదు. కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఎక్కువ పోతాయి, తక్కువ సినిమాలు కూడా కొన్ని ఎక్కువ కలెక్ట్ చేస్తాయి. డిసైడ్ చేయలేము డెఫినెట్లీ. కానీ మనం చేయాల్సిన పని 100% దాని మీద చేసినాక అప్పుడు నువ్వు ఓవరాల్గా ఎక్కడ ఆగిందో చూసుకున్నప్పుడు, అరే నేను చేయాల్సింది మొత్తం చేసినా, ఓకే దీని కెపాసిటీ ఎంత అన్న ఓ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు చేయకుండా ఒక దగ్గర ఆగినప్పుడు, అరే నేను చేసేది ఉండేనా, ఏం చేసేది ఉండే, ఈ రిగ్రెట్ కన్నా ఇది బెటర్ కదా. మీరు చేసిన 2 సినిమాలు అంటే ఫస్ట్ సినిమాకి అయితే యు ఆర్ ఆల్సో ద డైరెక్టర్ ఫర్ దట్ కదా. సో అనిపించిందా అంటే ఎక్కడ, అంటే నేను ఇంకెక్కడో ఏదో మిస్టేక్ ఏదో అయింది, లేదంటే కనుక మేము ఫేమస్ అనేది నిజంగా ఫేమస్ అయ్యి ఉండేది ఇప్పుడున్న రేంజ్ కన్నా అని అనిపించింది ఎక్కడ? డెఫినెట్లీ కొత్త సినిమా కదన్నా, అందరం కొత్త వాళ్ళం, టెక్నీషియన్, కెమెరామ్యాన్ నుంచి ఎడిటర్ దాకా అందరూ డెబ్యూ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు కాస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ కొత్త వాళ్ళు అయితేనే, అండ్ టెక్నికల్ టీమ్ కూడా. సో ఇప్పుడు నేను చాలాసార్లు వేసిన నా పోస్టర్ 100 పోస్టర్లు వేసినా ఎవడు ఆగి చూడడం నాకు తెలుసు, ఎందుకంటే నేను కొత్తని కాబట్టి, నేనే ఆగి చూడవాడు అనుకుంటుంటే తెలియదు కాబట్టి. సో అదే నేను కనిపిస్తే బాగుండని ఒక టెంప్లెట్ క్రాక్ చేసి మేము అట్లా ప్రమోషన్ చేసినాం. డెఫినెట్లీ అది ప్రమోషన్ అందరూ చేసారు, మేము చేస్తాం వాళ్ళే ఇంకా ఎంకరేజ్ చేశారు. సో అది ఇంకా అందరికి ఎక్కువ తెలిసిపోయింది. సినిమా వచ్చింది, మేము సినిమా అయితే అదే చేసినాం, క్యూట్ విలేజ్ డ్రామా, ఒక 3 పొరాలు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది. మేము అదే రిలీజ్ చేసినాం. అండ్ చాలా మంది అప్రిషియేట్ చేసినందుకే కదా ఇవాళ నేను మేము ముంగటున్న 3వ సినిమాకి భద్రకాళి బ్యానర్లో సినిమా చేస్తున్నామని ఫుల్ ఎక్సైట్మెంట్తో హ్యాపీనెస్తో మాట్లాడుతున్నాను. ఆబ్వియస్గా అంటే నేను మీరు చేసింది బాగాలేదు ఇలా మాట్లాడట్లేదు నేను అనేది. బట్
ఇంకా ఇప్పుడు ఎప్పుడు కూడా సినిమాకి ఏంటంటే కొలత ఉండదు. 1000 కోట్లు కొట్టింది అనుకోండి, 1200 కొట్టలేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ యానిమల్ తీసుకుంటే 977, అరే 1000 కొట్టుంటే బాగుండేది అనిపిస్తుంది వాళ్ళకి కూడా. నేను అనేది మేము దానికి 2-3 రూపాయలు పెడితే మాకు 7-8 రూపాయలు వచ్చినాయి అంటే డెఫినెట్లీ సూపర్ హ్యాపీ కదా. 700 రూపాయలు కెరియర్ లో సెట్ చేసింది అసలు. ఆబ్వియస్ గా. అంటే ఆ సినిమాలో ఉన్న నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ క్లిక్ అయ్యారు. దాంట్లో ఉన్న ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ నరేంద్ర మొన్న ప్రీ వెడ్డింగ్ షో చేసిండు, మళ్ళీ దీంట్లో చేస్తున్నాడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. దీంట్లో చాలా ఖతర్నాక్ క్యారెక్టర్ చేశాడు నరేంద్ర. ఆయన మనీ ఉంటాడు, నా ఫ్రెండ్ మేల్ మూవీలో చేసాడు ఇంతకుముందు. సో ఈ మేము ఫేమస్ లో కూడా చేసాడు. అప్పటి నుంచి మా క్లాస్మేట్స్ మేము. సో ఇందులో కూడా చేసాడు మంచి క్యారెక్టర్. సో అందరి కెరియర్ ఉంది అనిపిస్తుంది కదా. ఒక సినిమా కొంతమంది కెరియర్ సెట్ చేసిందంటే సూపర్ కదా. ఎస్, దాని లాంచింగ్కి ఇంకా అంతకుమించి వాట్ కెన్ ఐ ఆస్క్ ఫర్ మోర్ అంటారు కదా. సినిమాటోగ్రాఫర్ నెక్స్ట్ ఇప్పుడు క్రేజీ కళ్యాణం అని ఒక సినిమా చేశారు అనుపమ గారితో. అండ్ దాని ఎడిటర్ ఇప్పుడు సృజన అక్క అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ రుక్మిణి ఫిల్మ్ చేస్తున్నారు, దాన్ని చేస్తున్నారు. సో అట్లా అందరికి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచిగా చేస్తున్నారు అంటే సూపర్ హ్యాపీ ఫీలింగ్. ఎస్. అయితే మరి ప్రేమ, హాస్యం, ఉత్కంఠ. ప్రేమ, హాస్యం వరకు ఓకే, మరి మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు, దాంట్లో ఉత్కంఠ ఎలా యాడ్ అయింది? దాన్ని ఎలా మిక్స్ చేశారు? ఇప్పుడు ట్రీట్మెంటే కదా. ఇప్పుడు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనేది ఎంత కొత్తగా చూపిస్తే అంత బాగుంటుంది అనేది. ఇప్పుడు అది కొత్తగా చూపెట్టాలంటే దాని విజువల్, దాని పర్ఫార్మెన్స్, దాని మ్యూజిక్, ఈ 3 కొత్త ట్రీట్మెంట్ దాని మీద అప్లై చేయగలిగితేనే అది కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి అప్లై అయ్యింది. అంటే థ్రిల్లింగ్ అని ఉంటుంది, థ్రిల్లర్ జోన్లో. థ్రిల్లర్ కాదు, ఫన్ వైబ్ లో ఆ ఉత్కంఠ ఉంటుంది. అరే ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్, నా టెన్షన్, మీకు ఫన్. ఓకే, సో ఆ ఉత్కంఠ మజా ఉంటుంది అని ఫీలింగ్. ఓకే, మీరు పడే టెన్షన్ లో ఆ క్యాయోస్ ఏదంటో అది మాకు ఉత్కంఠగా అనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ, భలే జరుగుతుంది అని. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే అనంతగా బేసిక్గా హీరోయిన్ అనగానే ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే కొన్ని యాక్టింగ్ పరంగా, కొంత తర్వాత డ్యాన్స్ పరంగా, ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ బట్ ఎవరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకోరు బేసిక్గా హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు. బట్ మీరేంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఫస్ట్ సినిమాలోనే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇచ్చేసారు. ఏంటి, ఎందుకు మీకు వాటి మీద ఇంట్రెస్ట్? అది ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నది నేను 3rd స్టాండర్డ్ నుంచి. నేను ఐ జాయింట్ కరాటేకి. దెన్ మేబీ 8th స్టాండర్డ్ నుంచి కలరీ. సో అప్పుడు నేను డాన్స్, పాట క్లాస్కి, డ్రాయింగ్ క్లాస్కి, ఈ 3 క్లాస్కి నేను వెళ్తుంటే, సో అమ్మ ఒక్కరోజే చెప్పారు, అంటే లర్న్ సంథింగ్, అంటే మార్షల్ ఆర్ట్స్ లాగా ఏదైనా నేర్చుకో అని. ఓకే అంటే ఓకే. నాకు కలరీ మీద చాలా ఇంట్రెస్ట్ కరాటే కంటే. సో కానీ కలరీ అయితే నాకు ట్రావెల్ చేయాలి చాలా. సో ఆ ఫెసిలిటీ లేదు అప్పుడు. అంటే అమ్మా నీడ్స్ అంటే బస్సులో వెళ్ళాలి కదా, చాలా దూరం వెళ్ళాలి. సో అది కష్టం. సో అందుకే కొంచెం ట్రావెల్ చేసినలాగా కరాటే క్లాస్ ఉంది. అండ్ మార్షల్ ఆర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ లోకంలో. అది ఏ లోకంలో అయినా మార్షల్ ఆర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ లోకంలో ఏ లోకంలో అయినా అంట. ఓకే. సో అమ్మ అలా చెప్పారు. అంటే ఇంటి నుంచి ఆల్సో అంటే ఒక అమ్మాయి బయట ఏం నేర్చుకున్నా అంటే కంపల్సరీ కొంచెం ఏదైనా నేర్చుకోవాలి. సో అలానే నేర్చుకున్నా. దెన్ అలా నేర్చుకుని దెన్ ఆల్సో ఐ స్టార్టెడ్ లైకింగ్ ద ప్రాసెస్. అంటే కరాటే కూడా చాలా నచ్చుతుంది నాకు. ఇలా బ్యాక్ ఫ్లిప్ చేయడం అంటే అలాంటివి చేయడం నాకు చాలా ఇష్టం. కాటు ఇలా వడవరు ఇలా స్ప్లిట్ అది ఇదని చేయడం చాలా ఇష్టం. సో అలా మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ చేసాము. అండ్ అలా బ్లాక్ బెల్ట్ 2nd Dan అలా అయ్యి, సో అప్పుడే కొంచెం 5th స్టాండర్డ్ అయింది. సో అప్పుడు ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. ప్రైవేట్ బస్లోనే నేను స్కూల్ నుంచి అయినా నేనే వెళ్తా. సో అప్పుడు దెన్ ఐ థాట్ ఓకే కలరీకి జాయిన్ చేద్దామని. సో 8th స్టాండర్డ్ అప్పుడు కలరీకి జాయిన్ చేసాం. దెన్ స్టిల్ కంటిన్యూయింగ్ కలరీ. ఇంకా కలరీ అంటే మార్షల్ ఆర్ట్స్ ఆ సైడ్ వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఎవరికైనా స్పోర్ట్స్కి వెళ్ళాలి, లేకపోతే స్పోర్ట్స్లో మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలి, ఇలా ఉంటుంది కదా. బట్ సినిమా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఇట్స్ ఏ గ్లామర్ ఫీల్డ్ ఇన్ ద సెన్స్ అంటే మన ఆర్ట్ ఫామ్ని ఇలా వేరే విధంగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో వై యూ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్? అంటే కొత్తది ఏదైనా ఉంటావు, ఏదైనా ఆర్ట్ ఫామ్స్ ఉంటావు నాకు నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టం. అంటే టు లెర్న్ సంథింగ్, అది ఏదైనా నేను నేర్చుకుంటా. నాకు చాలా ఇష్టం టు నో
అంటే ఇంకా 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 దాని గురించి ఏంటి, అది ఎలా ఏంది, ఆల్ దీస్ థింగ్స్. సో దాని గురించి నాలెడ్జ్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఒక 6 నెలలు టైం ఇచ్చి 6 నెలలు టైం ఇచ్చి ఇది నేర్చుకోవాలని కొత్తది ఇస్తే అలా ప్రో అవుతుంది 6 నెలల్లో. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చాలా ఇష్టం కాబట్టి అలా నేర్చుకున్నాను. అండ్ అలా సినిమా నుంచి ఆల్సో బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో వాస్ లిటిల్ వీక్. నాకు ఇండస్ట్రీ అలాంటి ఏం కనెక్షన్స్ ఏం లేదు. సో ఇప్పుడు నా వల్ల అమ్మ నాన్నకి చాలా మనీ పోతున్నాను బికాస్ ఆఫ్ మై మనీ పోతుంది పోతుంది బికాస్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. బికాస్ అప్పుడు సినిమాకి వెళ్ళే ముందు వచ్చే ముందు ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే ఐ యూస్ టు రైట్ ఇన్ మై డైరీ ఆల్సో, ఇలా 100 ప్రోగ్రామ్ 200 ప్రోగ్రామ్ అలా అలా ప్రోగ్రామ్స్ చాలా చేశాం నేను. సో ఇంత ప్రోగ్రామ్కి చాలా కాస్ట్ అవుతుంది. సో ఇది నా వల్ల కాదు. అంటే అమ్మ నాన్న కూడా పరిస్థితి చాలా కష్టం. యా, అంటే దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్, దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ. సో అది ఇంట్లో ఏమైనా ఎంత కష్టమైనా దే విల్ జస్ట్ మేక్ మీ డూ. అంటే మనకు ఒక థింగ్ ఉంది లోపల. అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే నాకు ఒక ఫీలింగ్ ఉంది, నెక్స్ట్ వీక్ ఏదైనా వస్తుందని తిరిగి, లైక్ జస్ట్ ఇది అంతే. అది నాకు సంబంధం లేదు. అంటే అట్లీస్ట్ మై ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ. సో ఇది ఉంది. సో దానివల్లతో చాలా కష్టం ఉంది నా వల్లతో. ఇప్పుడు కేరళలో వీ హ్యావ్ కేరళ కలోత్సవం, యూత్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. సో అంటే స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ అలా అలా కాంపిటీషన్స్ ఉంది. చాలామంది చేస్తారు, చాలా టాలెంటెడ్, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి చేస్తారు. సో దానికి చాలా మనీ పోతుంది. లైక్ ఇట్ యాక్చువల్లీ కాస్ట్ లాట్. సో దానివల్ల కూడా అమ్మ నాన్నకి అయినా అంటే యాక్చువల్లీ లాట్. అంటే అది ఆలోచించడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కథకళి, ఇఫ్ టేక్ ఎగ్జాంపుల్ కథకళి అంటే డాన్స్ ఫామ్, అంటే ఆ గ్రీన్ వేసుకుని అందరూ చూస్తారు కదా. కథకళికి చాలా అంటే మేబీ అంటే చాలా కాస్ట్ అవుతుంది. ద కాస్ట్యూమ్స్, మేకప్కి అన్నికి నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh ఆల్సో అంత అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ అ ప్రోగ్రామ్ మన సైడ్ నుంచి అంటే అది ఆల్మోస్ట్ ఒక 70-80 అలా 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 వరకు అవుతుంది. సో ఇది చాలా కష్టం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత మనీ ఎక్కడి నుంచి ఎవరికి ఉంది? సో ఇది ఇలా చేస్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు ఇండస్ట్రీకి, టు ఎర్న్ మనీ ఓన్లీ యు కమ్ ఇంటు ది ఫిల్మ్స్? నో, నాకు నేర్చుకోవాలని నాకు ఇష్టం ఉందని నేను చెప్పారు. బట్ కాకపోతే ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కదా, అవును ఇప్పుడు నేర్చుకున్నాను బట్ కాకపోతే ఇవన్నీ ప్రెజెంట్ చేయాలంటే కనుక చాలా కాస్ట్ అవుతుంది. అవును, ఎస్, మేబీ అదే రీజన్, ఫస్ట్ రీజన్ అంతే. నేను సినిమాకి వస్తున్నామని నేను అనుకోలేదు. అండ్ ఆల్సో నన్ను ఎవరైనా పిలుస్తారని నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు నా మీద అప్పుడు. సో ఆ టైంలో చాలామంది టెక్స్ట్ చేశారు, కాంటాక్ట్ చేస్తున్నారు, నేను రిప్లై చేయలేదు. అంటే నాకు తెలియదు ఇండస్ట్రీ గురించి. ఐ ఓన్లీ నో నార్మల్ కామన్ ఆడియన్స్కి ఏం తెలుసు సినిమా గురించి అంతే నాకు తెలుసు, నా ఫ్యామిలీకి అంతే తెలుసు. సో అలాంటి టైంలో సినిమాకి వెళ్ళాలా అంటే ఎలా ఉంటుంది, ఏం తెలియదు. అంటే ఎవరిని నమ్మి వెళ్తాం అని. సో చాలా ఇగ్నోర్ చేశాము. కానీ సో మెనీ డైరెక్టర్స్ ఇలా ఇంటికి వచ్చి నో అలా చేయకూడదు, కమ్ సీ. సో ఇలా వెళ్ళి చూసి స్లోలీ ఓన్లీ ఐ గాట్ టు నో ద ప్రాసెస్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మంచి అంటే చాలా బాగుంది ఈ ప్రాసెస్. అది మనం ఈ లోపలికి వెళ్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. బిఫోర్ నాకు ఏం తెలియదు, ఒక ఐడియా కూడా లేదు సినిమా గురించి. నాకు సినిమా చూడడానికి కూడా నేను తక్కువ మూవీసే చూస్తారు బిఫోర్. ఇప్పుడే నేను మళ్ళీ కొంచెం స్టార్ట్ అయ్యాము. బిఫోర్ అయితే ఇలా వెళ్తున్నప్పుడు అంటే థియేటర్కి వెళ్ళాలని కూడా అలా ఒక ఇలా వెళ్తా దానిలోనే వెళ్తుంది. బట్ నాకు ఇప్పుడు ఇంటిలో కూర్చుని చూడడం అంత లేదు, బికాస్ ఆఫ్ మై క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ టైం కూడా లేదు. సో అలా అప్పుడు అది కూడా ఉంది. నాకు ఫ్యామిలీని కూడా చూడాలి కదా. పార్ట్ ఆఫ్ యువర్ అంటే మీరు రావడానికి అది కూడా ఒక కారణం. అవును,
అండ్ ఆల్సో వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ లవింగ్. అంటే నాకు చాలా నచ్చుతుంది బికాస్ చాలా మందిని మనం కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నాం ఎవ్రీడే. ఇంకొక ప్రాజెక్ట్ వెళ్తున్నప్పుడు పెద్ద అంటే డిఫరెంట్ సెట్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇది చూస్తున్నాం, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ క్యారెక్టర్, ఇదంతా చూస్తున్నాం. ఇదంతా అంటే చాలా థింగ్స్ ఒక్క లొకేషన్లో మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ మాత్రమే పాసిబుల్, సినిమాలో మాత్రమే అని నా ఫీలింగ్. సో ఇక్కడ వచ్చి నాకు చేయడం అండ్ ఐ లైక్ ద ప్రాసెస్, అందుకే చేస్తున్నా. లేదంటే ఫోర్స్ఫుల్లీ నేను చేయట్లేదు, చేయట్లేదు. అర్థమైంది నాకు, మీ ఎమోషన్లో చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయి అవన్నీ. సో నన్ను గుర్తు అంటే నాకు తెలీదు సడన్లీ అందరూ డిఫరెంట్ లాగా అయ్యో ఎంత రాంగ్ అలా చెప్తున్నావు అలా చెప్పకూడదు. లేదు లేదు లేదు, అది బికాస్ నా ఇంటెన్షన్ అదే కాదు. ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. అంటే గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎప్పుడైనా, ఎందుకంటే రేపొద్దున మీరు ఏ కేరళలో సీఎం అయిపోయారు అనుకోండి, నేను ఎప్పుడైనా శబరిమల దర్శనాలు ఏమైనా కావాలంటే రికమెండేషన్ మీ దగ్గరికి వస్తాయి. ఉన్నాయి అలాంటి హోప్స్ ఉన్నాయా? సీఎం మనంతిక అనిపించుకోవాలి. నాకుంది అంటే మేబీ వెరీ మచ్ లేటర్, నాట్ నౌ. గుర్తుపెట్టుకోండి, దాని ముందు చాలా చేయాలని ఉంది, చాలా. అయితే సుమంత్, యాక్చువల్గా బేసిక్గా ఎవరన్నా కొత్త వాళ్ళు సినిమాల్లోకి రావాలంటే ఒకప్పుడు బాగా కష్టం, ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. ఎందుకంటే మనం ఏదైనా కంటెంట్ చేస్తే కనుక ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ నాయిస్ ఆన్ ఇంటర్నెట్. చూసి ఎవరు చూస్తారో తెలియదు, దాంట్లో చూసిన వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు. సో మీరు రావాలనుకున్నప్పుడు, ఇండస్ట్రీకి వెళ్ళాలి నేను అనుకున్నప్పుడు, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ అదంతా చూసుకున్నప్పుడు, అంటే వాట్స్ యువర్ గోల్ ఏంటి? అంటే ఏమనిపించింది మీకు సినిమాల్లోకి వెళ్ళొచ్చు, నేను వెళ్తే సక్సెస్ అవుతాను అనేది ఎప్పుడు మీకు ఫస్ట్ అనిపించింది మీకు? నాకు అంత థాట్ ఏం లేదన్న. నా పరిస్థితి ఏముందంటే, నేను డిగ్రీ 3rd year చదువుతున్నాను. అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ లాగా చిన్న ఫ్రెండ్స్ అట్లా జోన్లో చేసినప్పుడు ఆ కంటెంట్ నచ్చి చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్న నన్ను పిలిచి, మా కోసం ఇంకొక ఇట్లాంటి కంటెంట్ ఏమన్నా సిరీస్ లాగా ఏమన్నా రాయగలుగుతావా అంటే, నేనేమన్నా సినిమానే చేద్దాం కదన్నా, ఇంకా ఒకవేళ మీరు చేస్తా అంటే మీరు ఫ్యూచర్లో సినిమాలు చేయగలుగుతారా ఇదే కంటెంట్ని ఇట్లా అప్గ్రేడ్ చేసుకుంటే అని మోటివేషన్ ఇచ్చినప్పుడు, సరే చేసి చూద్దాం ఇప్పుడే అని నేను అట్లా అనుకున్నా. సరే నువ్వు రాసుకరారా బాబు, అది సినిమా చేద్దామా సిరీస్ చేద్దామా నేను ఆలోచిస్తాను అని అన్నాడు. అంటే చాలా మోటివేషన్ ఇచ్చి, ఇదంతా ఒక 2-3 hours కన్వర్జేషన్. నేను వెళ్ళిన స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము ఫేమస్, వాళ్ళకి మస్తు నచ్చింది. మరి సినిమా చేద్దామంటే డన్, ఇది చేసేస్తాను, నాకు ఓకే ఈ సినిమా అని అన్నాడు. నాకు ఓకే చేయని డెఫినెట్లీ. దెన్ మరి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, స్టార్ట్ చేసినాం. ఇంత సింపుల్ అయితే అట్లుండదు. ఇప్పుడు నాకు ఇందులో ఇదంతా మేము ఫేమస్ స్టార్ట్ చేసి తీసేవారికి ఇదంతా 5 years. 5 years చేసినాం ఆ సినిమా. when I was 20 ఉన్నప్పుడు చేసిన డిగ్రీ 3rd year ఏజ్లో చేసేసినాం. ఎగ్జామ్స్ రాస్తున్నాం, అప్పుడే ఓకే చేసినాం ఆ సినిమా. నేను 23-24 వచ్చినప్పుడు రిలీజ్ అయిన సినిమా. ఎందుకు అంత లాంగ్ ప్రాసెస్ అంటే? మధ్యలో కరోనా వచ్చింది, కొత్తోళ్ళం. మాకు లిటరలీ నేర్పించారు ఎట్లా చేయాలి అనేది కూడా నేర్చుకునేటువంటి యూట్యూబ్లో. అంటే ఫీచర్ ఫిలిం ఏంది, ఇంకా ఏంది అంటే నేను ఫస్ట్ సెట్లో కాలు పెట్టిందే మేము ఫేమస్ సెట్లో యాజ్ ఎ డైరెక్టర్. అసలు ఫస్ట్ సెట్ సినిమా షూటింగ్ చూసుడే, సెట్ మేము ఫేమస్ చూసుడు కాదు చేసుడే. ఒక్కసారి బాహుబలి షూటింగ్ ఇంటి దగ్గర అయితే అట్లా దూరంకి వెళ్ళి చూసి ఒక్కసారి. కానీ సెట్లో పోవడం ఫస్ట్ టైం, అది స్కూల్లో ఉన్నప్పుడు, అది స్కూల్ ఇన్ ద 10th class అయిపోతుందా 10th లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ సెట్లో కాలు పెట్టింది అయితే అప్పుడే. సో ఇప్పుడు నేను డెఫినెట్లీ నాకు అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలిసి ఉండాలి. సెట్లో కాలు పెట్టే ముందు ఎవరికి ఏం పని చేయాలని అట్లా అదన్నా తెలియాలి కదా. నాకంటే నేను ఎట్లా తీసుకుంటా అనేది ఒక క్లారిటీ ఉంది. కట్ చేసేటప్పుడు యూట్యూబ్లో నేను ప్రతి క్రాఫ్ట్ చెక్ చేసుకుని నేర్చుకుంటూనే ఉంటాను. షూటింగ్ అవుతున్నప్పుడు నేర్చుకుంటూ చేసిన సినిమా నేను ఫేమస్. అండ్ నేర్చుకోవడం ఎట్లా అన్లిమిటెడ్ కాబట్టి అట్లా పోతా ఉంది. బాహుబలి 5 years పట్టింది, మేము ఫేమస్ కూడా 5 years పట్టింది. అక్కడ కూడా కలిసింది మీ ఇద్దరికి. ఎందుకు లేండి పోలిక. నేను అనేది మాదేంటంటే కరోనా వల్ల, కొత్త వల్ల, మా జోన్ వల్ల. నేను అనేది ఇప్పుడు ప్రతిదీ కూడా మనం పోలిక అంటే వేరే విధంగా అంత సీరియస్గా తీసుకోమని కాదు నేను చెప్తున్నా. అంటే కొన్ని అలా కలుస్తూ ఉంటాయి మనకి, మన చేతుల్లో ఏముంటుందో ఏదో. ఎస్. అయితే మీరు అంటే సుమంత్ ప్రభాస్ అనే పేరు పెట్టుకోవడం వల్ల, అంటే ప్రభాస్ని అంత ఎంవైప్ చేసుకోవడం వల్ల మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో కొంచెం ఆయన ఎక్కడో ఒక చిన్న అనుకరిస్తున్న ఫీలింగ్ లేకపోతే కలుగుద్దని జనాలు మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మీరేమంటారు? అంటే కొంచెం ఆ చిన్న బిడియం కానీ మాట్లాడేటప్పుడు, లేదంటే మంచిదే సటిల్డ్గా అట్లా ఆలోచించి మాట్లాడుతున్నాను అంతే. అంటే ఒక మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తే
బెటరే కదా అని స్లో అనిపిస్తుందేమో మేబీ అంతే, అంతకు మించి ఏం లేదు. అడ్మైరరా అంటే నిజంగా అడ్మైర్ చేస్తాను, అదైతే ఫిక్స్, దాన్ని అనలేం. పేరులోనే పెట్టుకున్న తర్వాత ఇంకెవరు అడుగుతారు అడ్మైరరా అని అడగలిగినంత ఏముంటుంది యాక్చువల్గా. అయితే మీ డాడీ గురించి మీరు చెప్పేది కూడా చాలా కామెడీగా ఉంటాయి. బేసిక్గా నాకు అవును మరి మీరు చెప్పేలా చెప్తారు, రియల్ ఏమైతుంది అదే అంటున్నా. అంటే మీరు నెరేట్ చేసే స్టైల్ అది ఇప్పుడు అది అంత ఉండబట్టే కదా. అదే ఇప్పుడు మీరు లాస్ట్ టైం చెప్పారు మేము ఫేమస్ సెట్లో, అరే వీళ్ళందరూ నీ మాట వింటారా అంటే అదే అన్నాడు కాబట్టి అదే అంటున్నా. సో అవన్నీ కూడా చాలా కామెడీగా ఉంటాయి. సో మరి ఇప్పుడు ఫైనల్గా రోమాంచకం చేస్తాను ఇలాగా పలానా బ్యానర్ ఇది అని చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి, నమ్మారా? అంటే మా డాడీ మమ్మీ ఇద్దరు నేను ఈ సినిమా అనౌన్స్ చేయలేదు కదా అఫీషియల్ గా, షూటింగ్ అయిపోయాక చేయలే, స్పిరిట్ పనులలో ఉన్నారు. అండ్ స్పిరిట్ కి ముందు దీని అప్డేట్లు ఇస్తుంటే అది ప్రభాస్ ఫ్యాన్స్ అంటారేమో అని, అది అయిపోయినాక కదా. సో అనౌన్స్మెంట్ అఫీషియల్ లేదు కాబట్టి ముందు ఇంట్లో చెప్తే ఫస్ట్ నేను చెప్పినప్పుడు వాళ్ళు ఇట్లా చూసారు, నిజంగా మమ్మీ అది. ఇప్పుడు దీని పనుల మీద నేను పోతే చాలా లేట్ అయ్యేది, లేట్ అంటే నువ్వు నిజంగా ఆపర్చునిటీ వచ్చిందా, నువ్వు నిజంగానే అడిగి పోతున్నావా, నిజంగానే వచ్చిందమ్మా అది. ఎస్, అంటే బేసిక్గా మీ జర్నీ ఇప్పుడు మీరు చెప్తేనే కానీ తెలియదు, అంటే అది 5 years పట్టింది, దానికి ఎంత స్ట్రగుల్ పడ్డారు. అదే జస్ట్ చాలా చూసిన వాళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా 3 సినిమాలతో భలే వచ్చేసాడు అనే ఫీలింగే ఉంటుంది. నాకు కష్టాలు చెప్పడం అసలు నచ్చదు, నాకేమనిపిస్తుంది అంటే సూపర్ పాజిటివ్ ఉండాలి, అండ్ ఆ కష్టాన్ని కూడా కామెడీగా చెప్తే మజా వస్తుంది. ఆ కష్టాన్ని కూడా కామెడీగా చెప్పినా చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే మనం కష్టం కామెడీగా చెప్పినా సీరియస్గా చెప్పినా అది ఇంకొక నలుగురికి దారి చూపిస్తే ఏంటంటే అది మీకు తెలియని ఒక ఇది అవుతుంది. అందుకే నేను పాజిబుల్ వేస్ మాత్రమే చెప్తాను. నేను కీడేయించి మేలేయించడం అనేది నాకు చాలా కష్టం అనిపిస్తుంది, మా మమ్మీ చెప్తా ఉంటుంది. అది మంచి మాటనే, నాకెందుకో చిన్నప్పటి నుంచి అది కొంచెం అటు అనిపిస్తుంది. కీడు ఏం చేసినామంటే ఎక్కువ కీళ్ళకి వెళ్ళిపోయి అసలు మంచి గురించి ఆలోచించేంత టైం కూడా రాదేమో కొన్నిసార్లు అనిపిస్తుంది. సో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం, ఫస్ట్ ప్రోస్ చూద్దాం అని ఫిక్స్ అయినా. సో మంచి ఆలోచిద్దాం ఫస్ట్, దీనికి ఎన్ని నెగిటివ్స్ అటాక్ చేస్తున్నాయో చూద్దాం. ఒక డెసిషన్ తీసుకున్నాము లైఫ్లో, డన్ రైట్ అప్పుడు తీసుకుందాం అని. అయితే కష్టాలంటే అందుకే నేను దాన్ని ఫస్ట్ ప్రోసే చెప్తా, పాజిబుల్ వేసే చెప్తా. మీరు ఇందాక అన్నట్టు ముందుతో పోలిస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావడం చాలా ఇంకా ఈజీ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆడిషన్ లైన్లో కూడా నిలబడాల్సిన అవసరం లేదు. నేనేదో వీడియో చూసిన, సరిగ్గా గుర్తులేదు, అతని ఇంట్లో ఉండి ఆ వీడియో ఆడిషన్ లాగా చేసిండేదో, అది ఇంకేదో సినిమా వాళ్ళకి ట్యాగ్ చేసిండు, వాళ్ళకి సెట్ అయ్యేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోమాంచకం అనే సినిమా భద్రకాళి అనౌన్స్ చేస్తే ఏం ఆడిషన్స్ అయితే ఎక్కడైతే నేను తెలియనప్పుడు ఇంట్లో ఉండి ఒక వీడియో రోమాంచకం అంటే క్యూట్ లవ్ స్టోరీ అనే జోన్లో ఉన్నప్పుడు ఆ క్యూట్ లవ్ స్టోరీ వైపులో వాడు ఏదో యాక్టింగ్ చేసి అది పెట్టి అందరినీ ట్యాగ్ చేసారు, చేస్తే ఆపర్చునిటీ వచ్చేస్తుంది కదా నువ్వు నచ్చితే. అంతే కదా, నాకు సింపుల్ అనిపిస్తుంది నాకు. డైరెక్టర్స్కి అయితే ఇదే, యాక్టర్స్కి అనుకుందాం అంటే ఇది రావాలంటే కొంచెం అదృష్టం కూడా ఉండాలి, వాళ్ళు ట్యాగ్ చేసినప్పుడు చూడాలి, వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో చూడు, నీకు ఒక డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ప్రయత్నాలు చేయడానికి ఇంకా బెస్ట్ పాసిబుల్ వే రీచ్ అవ్వడానికి. అదే అన్న మీరు అన్నట్టు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే యూ కెన్ ట్రై, యూ కెన్ గివ్ ఏ ట్రై. ఎగ్జాక్ట్లీ, నువ్వు వేరే పని చేసుకుంటూ కూడా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. అండ్ ఓన్లీ దీనిపైన పని పెట్టి మొత్తం మైండ్ పెట్టి పని ఇది అనుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేయాలి, చేసి వస్తుంది, గివ్ అప్ ఇవ్వద్దు ఓవరాల్గా. అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ. ఎస్, అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశారు, రెండో సినిమా ఓన్లీ హీరో, ఇది హీరో కింద, ఏది రెండు చేయడం ఈజీగా ఉందా, లేకపోతే మనకు ఏదైతే పనిచేయాలో చేసుకుంటే హ్యాపీగా యాక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడం ఈజీగా ఉందా మీకు? లేదు, యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్ చేస్తే టైం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ సినిమాలు చేయడానికి ఛాన్స్, ఎక్కువ దిమాగ్ ఎక్కువ ఫ్రీ ఉంటుంది అనిపించింది నాకు. డైరెక్షన్ కమ్ యాక్టింగ్ రైటింగ్ చేయడానికి అంత పోలిస్తే ఫస్ట్ అట్లనే కదా నేను వచ్చింది. సో అది చూస్తే దీనికి ఇంకా టైం మిగులుతుంది కదా 24 hours అనిపిస్తుంది. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అనిపించింది. డెఫినెట్లీ. అండ్ దీనికన్నా అట్లా ఆ టైం దొరికి నేను నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రాసేసిన, నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్. ఓకే, సూపర్. యాక్టింగ్ కమ్ డైరెక్షన్ చేస్తున్నా, అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం ఎవరితో ఏంది. ఎస్, అయితే అనంతగా మీకు చాలా రోల్స్ ఈ మధ్యన అప్రోచ్ అయ్యారని విన్నాము, దాంట్లో ఎల్లమ్మ కూడా ఉందని ఒకటి. మీరు ఎల్లమ్మ స్క్రిప్ట్ విన్నారా? నేనేమి వేరే ఏం అడగట్లా. వినలేదు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు, అప్రోచ్ అవ్వలేదు. మీరు ఎల్లమ్మ స్క్రిప్ట్ వినలేదు మీరు, బట్ రాసుకుంటున్నారు జనాలు. అంటే మీకు మైండ్లో అంటే ఇలాంటి రోల్స్ వస్తే చేద్దామనేనా, గ్లామర్ రోల్స్, ఎనీథింగ్ యు ఆర్ ఓపెన్ టు ఎనీథింగ్, ఆర్
ఒక సర్టన్ కైండ్ ఆఫ్ రోల్స్కి మాత్రమే మీరు చేద్దాం అనుకుంటున్నారు? అలా ఏం లేదు, నచ్చితే చేస్తా అంతే. చిన్నగా చెప్పాలంటే నచ్చితే చేస్తా. ఇట్ మైట్ బి ఏ గ్లామర్ రోల్స్ యాజ్ వెల్ మేబీ. అంటే నేను ఎందుకంటానంటే కొంతమంది ఒక మైండ్ సెట్తో వస్తారు, అది ఎంత మంచి రోల్ అయినా కూడా గ్లామర్ రోల్ అయితే కానీ నాకు వద్దనుకుంటారు. కొంతమంది ఏంటంటే మీరు చెప్పినట్టే నచ్చితే చేస్తూ ఉంటారు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ నా కంఫర్ట్ లెవెల్ ఎంత ఉంటో అంతవరకు నేను చేస్తా. అండ్ ఆల్సో ఆ కంఫర్ట్ లెవెల్లో నాకు అంటే ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, కొత్తది అంతే. అయితే మరి ఫైనల్లీ ఈ సినిమా నుంచి నేను అడిగాను మరి ప్రభాస్ గారిని కలవడం అనేది మీ ఇదని చెప్పేసి. సో నాకు ప్రణయన్న హ్యాపీ అని లేదు, మీకన్నా ముందు నాకు చెప్పారు యాక్చువల్గా. మరేంటి ప్రభాస్ గారిని తీసుకొస్తున్నారంటే లేదు వీళ్ళని ప్రభాస్ గారి దగ్గర తీసుకుపోతారని చెప్పేసి. సో ఫౌజీ షూటింగ్ లో బిజీ ఉన్నారు ప్రభాస్ అన్న. డెఫినెట్లీ ఒకవేళ టైం దొరికితే విల్ సీ అన్న జోన్ లో ఉంది. సో ఒకవేళ కలిస్తే కనుక ప్రభాస్ గారిని ఏంటి ఏమనుకున్నారు ప్లాన్? అంటే ఏదో ఉంటుంది కదా ఒక రోజు, ఇప్పుడు జనరల్గా అనిపిస్తుంది కదా నేను నా ఫేవరెట్ హీరో ఆయన్ని కలిసిన రోజు అని అనిపిస్తుంది కదా ఒకటి. ఐ లవ్ యూ చెప్పబోతే ఐ లవ్ యూ చెప్తారు చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తా. తెలియని ఏదో లోపల ఇన్స్పిరేషన్ కూడా అదే ఉంటుంది కదా. హాయ్ దిస్ ఇస్ సుమంత్ ప్రభాస్ అంటారా? లేదా సుమంత్ వరకు చెప్పి ఆపేస్తారా? నమస్తే అన్న ఐ లవ్ యూ అంట. బట్ పేరు చెప్తారు కదా సుమంత్ ప్రభాస్ అని, ఆయన పర్మిషన్ లేకుండా పేరు పెట్టేసుకున్నారు కదా. బట్ దాన్ని పైకి తీసుకెళ్తున్నారు. ద గుడ్ థింగ్ ఏంటంటే చాలామంది ఒకళ్ళని అనుకరించినా లేదంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నా ఏదైనా తప్పులేదు. కాకపోతే ఏంటంటే వాటికి ఉన్న రేంజ్ని మనం పెంచుతాం అనేది ఏంటంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట యాక్చువల్గా. ప్రయత్నం అవుతుంది చేయాలి ఏది చేసినా. ఎస్. అయితే మీకు అంటే 2 సినిమాలతోనే మీరు ఏంటంటే ఒక పక్క యూత్కి కనెక్ట్ అయ్యారు, మరో పక్క ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యారు. బట్ రోమాంచకం అనేది ఏంటంటే దిస్ ఈజ్ సపరేట్ కాబట్టి. సో ఫస్ట్ మేము ఫేమస్ ఏమో తెలంగాణ, తర్వాత వచ్చిన సినిమా గోదావరి గట్టు పైన ఆంధ్ర, ఈసారి మొత్తం టోటల్ యూనివర్సల్ అనమాట. సో అక్కడి నుంచి కేరళ దాకా మొత్తం అందరికి కనెక్ట్ అవ్వబోతున్నారు. సో రోమాంచకంలో అయితే ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఒక చిన్న పోస్టర్ చూసినా కానీ లేకపోతే చిన్న కంటెంట్ వచ్చినా కానీ ఆ పాట విన్నా కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ఫిల్మ్ చూడంగానే, అరే ఇదేదో చూడాలరా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది కదా. సో అలాంటి వైబ్ అయితే కనుక రోమాంచకంగా కనిపిస్తుంది. సో September 3rd కాదు, September 2nd మీ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. విషింగ్ ఏ బ్లాక్ బస్టర్. మీరు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ తీసుకెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ. నేను ఖచ్చితంగా ఏం చేస్తానంటే ఫస్ట్ సినిమా ఒక్కనే చూస్తాను. నాకు నచ్చిందంటే కనుక వీకెండ్లో మళ్ళీ ఫ్యామిలీతో బుక్ చేసుకుని మళ్ళీ వెళ్తాం. అది నా అలవాటు, నా రెగ్యులర్ అలవాటు యాక్చువల్గా అది. సూపర్. సో ఖచ్చితంగా ఈ సినిమాలో అదే విషింగ్ నథింగ్ లెస్ దెన్ ఏ బ్లాక్ బస్టర్. ఎస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.